ఇక జమ్మూకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ఎడిటర్ భరత్ అందిస్తారు. భరత్. ఎస్, పాకిస్తాన్ మిసైల్స్ జమ్మూ ఎయిర్పోర్ట్ మీద ప్రయోగించింది. కొద్దిసేపటి క్రితమే మన S-400 డిఫెన్స్ సిస్టమ్ వాటన్నిటిని కూడా ప్రస్తుతం నేలమట్టం చేసే ప్రయత్నం చేస్తోంది. జమ్మూతో పాటు మనకు అందుతున్న సమాచారం మేరకు పఠాన్కోట్, అఖ్నూర్, సాంబా ఈ ప్రాంతాల్లో పాకిస్తాన్ ముఖ్యంగా పాకిస్తాన్ క్షిపణులు అన్నిటిని కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో చాలా చోట్ల కూడా ఇప్పుడు జమ్మూలో మొత్తం కూడా సైరన్స్, నిన్న మనం మాక్ డ్రిల్లో చూసాం, ఏవైతే సైరన్స్ ఉన్నాయో ఆ సైరన్స్ అంతటి కూడా అక్కడ మోగించిన పరిస్థితి. విజువల్స్ మొత్తం కూడా లైట్లు ఆఫ్ చేశారు. ఓన్లీ జమ్మే కాదు, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఏరియాలో కూడా పూర్తిగా లైట్లు ఆపేసిన పరిస్థితి. సో జమ్మూ కాశ్మీర్కు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఎస్పెషల్లీ పఠాన్కోట్లో కూడా మల్టిపుల్ ఎయిర్ అటాక్స్ గా జరిగినట్టుగా చెప్తున్నారు. సో పాకిస్తాన్ అక్కడ డ్రోన్స్ ద్వారా ఆ ఎయిర్పోర్ట్ మీద బాంబులు వేసే ప్రయత్నం చేస్తోంది. దీన్ని మన S-400 డిఫెన్స్ సిస్టమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్టివేట్ అయింది. S-400 యాక్టివేట్ అయ్యే ముందు అని కూడా అక్కడ లైట్స్ అన్ని కూడా ఆపేస్తారు. లైట్స్ ఆపేసినప్పుడు ఇన్వర్టర్స్, జనరేటర్స్ కూడా వాడొద్దని ముందుగా వాళ్ళకి చెప్తారు. సో ఆ ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ అటాక్ చేసినప్పుడు మనం ఆ విజువల్స్ లో చూస్తే కనుక గాలిలోనే ఆ మిసైల్స్ ని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ డ్రోన్స్ ద్వారా వచ్చిన దాన్ని ఇంటర్సెప్ట్ చేసి వాటన్నిటిని కూడా అక్కడే కూల్చేస్తున్న పరిస్థితి. తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎయిర్ రైడ్ జరుగుతుంది. ఇంకోవైపు సరిహద్దులో ఆర్టిలరీ ఫైరింగ్ కూడా జరుగుతున్న పరిస్థితి. సో చాలా చోట్ల కూడా మళ్ళీ మనం ఏదైతే చేసామో అదే విధంగా వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో కూడా. సో ఇక్కడ జమ్మూలోని చాలా చోట్ల కూడా ప్రస్తుతం మొబైల్ కనెక్టివిటీ పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కరెంట్ ఆపేశారు, దాంతో సెల్ ఫోన్ టవర్స్ కూడా పనిచేయరాదు. సో అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం బ్లాక్అవుట్ ప్రాసెస్ అన్ని చోట్ల కూడా జరుగుతోంది. పంజాబ్లో కూడా పంజాబ్లో చాలా చోట్ల కూడా లైట్లను స్విచ్ ఆఫ్ చేయమని చెప్తున్నారు. తర్వాత వెహికల్లో ఉంటే గనక ఆ వెహికల్స్ ని మీరు అక్కడే పార్క్ చేయండి, ఒక సైడ్ కు పార్క్ చేసి స్విచ్ ఆఫ్ చేయండి అని చెప్తున్న పరిస్థితి. ఇది ప్రికాషనరీ మెజర్ అనే చెప్తున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు పాకిస్తాన్ జమ్మూ ఎయిర్పోర్ట్, పఠాన్కోట్, అఖ్నూర్, సాంబా ఈ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా అటాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకి ఇప్పటి వరకు సమాచారం అందుతోంది. సో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అంటే ఢిల్లీకి సంబంధించిన ప్రధాన నగరం, ప్రధానమంత్రి, రాష్ట్రపతి భవన్ ఇవన్నీ ఉండే ప్రాంతాల్లో పూర్తిగా కూడా లైట్లు ఆఫ్ చేయమని అనౌన్స్ చేశారు. ఎందుకంటే ముందు జాగ్రత్తగా చర్య. కంప్లీట్ బ్లాక్అవుట్ ఇన్ జమ్మూ, లౌడ్ ఎక్స్ప్లాన్షన్స్, బాంబింగ్, షెల్లింగ్ ఆర్ మిసైల్ స్ట్రైక్ సస్పెక్టెడ్. సో జమ్మూలో అయితే లౌడ్ ఎక్స్ప్లోజన్స్ వినిపిస్తున్నాయి, బాంబింగ్, షెల్లింగ్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. పఠాన్కోట్ లో కూడా, పఠాన్కోట్ మన ఇంతకుముందు ఎయిర్పోర్ట్ మీద ఉగ్రవాదులు దాడి చేసిన సంఘటన మనకు గుర్తుండే ఉంటుంది. పఠాన్కోట్ లో కూడా బ్లాక్అవుట్ అనౌన్స్ చేసిన పరిస్థితి. అటు ఇవాళ మొత్తం కరాచీ నగరం మొత్తం తగలపడిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే మనం చేసిన డ్రోన్ దాడులతో కరాచీ పూర్తిగా ఖతం అయిపోయిన సిచ్యువేషన్. లాహోర్ పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి. పాకిస్తాన్ కు ఏం జరుగుతుందో తెలియని విధంగా కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండిలో మల్టిపుల్ ఎక్స్ప్లోజన్, చాలా చోట్ల కూడా బాంబు పేలుళ్లు జరిగిన పరిస్థితి. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రోన్స్ ద్వారా లాహోర్ దాకా వెళ్లారు, ఏకంగా కరాచీ దాకా వెళ్లారు. లాహోర్, కరాచీ చాలా దూరంలో ఉంటాయి మన బార్డర్ నుంచి. కరాచీ అయితే దాదాపు 600-700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాచీ దాకా కూడా వెళ్లే పరిస్థితి. ఇప్పుడు లాహోర్ లో యాంటీ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అంటే వాళ్లకున్న భద్రత మొత్తం కూడా వెళ్లిపోయింది. ఆ ఎయిర్పోర్ట్ లో ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని మనం పూర్తిగా న్యూట్రలైజ్ చేశాం. లాహోర్ దాకా మన యుద్ధ విమానం వెళ్లిన పాకిస్తాన్ కి తెలియని పరిస్థితి మనం ఇప్పుడు కల్పించిన పరిస్థితి. సో మేజర్ మిసైల్ అటాక్స్ ఇన్ జమ్మూ, సెవరల్ మిసైల్స్ ఇంటర్సెప్టెడ్.
చాలా చోట్ల మిసైల్స్ వస్తున్నా ఇంటర్సెప్ట్ అంటే వాటిని మధ్యలోనే అడ్డుకొని భద్రతా బలగాలు మన ఎయిర్ ఏదైతే ఉందో మన ఎయిర్ ఫోర్స్ ఉందో వాటిని మధ్యలోనే ఆపుకున్న పరిస్థితి. సో చాలా చోట్ల కూడా ఇప్పుడు బ్లాక్అవుట్ చేశారు, డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయిన పరిస్థితి. గాల్లో ఉన్న వాటిని గాల్లోనే మనం అడ్డుకొని పూర్తిగా ఆపేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాడి చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఎందుకంటే కరాచీ, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ ఇన్ని నగరాలు కూడా మనం నేలమట్టం చాలా చోట్ల కూడా డిఫెన్స్ సిస్టమ్ని వాటన్నిటి కూడా మనం ఎదుర్కోవడంతో వాళ్ళు జమ్మూలో మిసైల్స్ ద్వారా విరుచుపడే ప్రయత్నం వాళ్ళు చేస్తున్న పరిస్థితి. మొత్తం 8 డ్రోన్లతో దాడి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. జమ్మూలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇంట్లోనే ఉండాలని మన అథారిటీస్ అన్ని కూడా వాళ్ళు అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు జమ్మూ పఠాన్కోట్ అంటే ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ ప్రాంతంలో ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ షెల్లింగ్ రిపోర్టెడ్ ఇన్ పంజాబ్స్ పఠాన్కోట్ యాజ్ వెల్ as సాంబా అండ్ అదర్ సెక్టార్స్ ఇన్ జీఈ. జమ్మూ కాశ్మీర్ లోని సాంబాతో పాటు పంజాబ్ లోని పఠాన్కోట్ లో కూడా పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతుంది ఒకవైపు. ఇంకోవైపు జమ్మూలో వాళ్ళు షెల్లింగ్ జమ్మూలో మిసైల్స్ ఉపయోగించి దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మన ఎయిర్ ఫోర్స్ S-400 డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా ఇప్పటి వరకైతే అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. మిడ్ ఎయిర్ లోనే అంటే గాల్లోనే మనం విజువల్ చూస్తే కనుక ఆ విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఆ మిసైల్స్ ని గాల్లోనే వాటిని అడ్డుకొని పేల్చేసే ప్రయత్నం జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది మనకు జరగకుండా. ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా దీనికోసం సిద్ధమైంది. ఆ స్ట్రైక్స్ ఏదైతే వస్తున్నాయో వాటన్నిటి కూడా ఆపే ప్రయత్నం మనం చేస్తున్న పరిస్థితి. సో మొత్తానికి చాలా టెన్షన్ వాతావరణం జమ్మూ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. ఇండియా సరైన రీతిలో బదిలిస్తుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ అన్ని కూడా అక్కడ నగరాల్లో ఇవాళ దాదాపు పాకిస్తాన్ లో 25 చోట్ల ఏకంగా 1-2 కాదు 25 చోట్ల సందీప్ పేలుళ్లు సంభవించాయి. 25 చోట్ల కూడా పాకిస్తాన్ నగరాలన్నీ కూడా దద్దరిల్లిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చాలా చోట్ల కూడా ఇప్పుడు జమ్మూలోని చాలా ప్రాంతాల్లో కూడా మొత్తం ఓవరాల్ గా జమ్మూ అంతా కూడా ఇప్పుడు లైట్స్ అన్ని కూడా తీసేశారు. యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్ లైట్స్ అన్ని తీసేసి మన మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద దాడి జరగకుండా ప్రయత్నం చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ ఇప్పుడు పాకిస్తానీ డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ వాటన్నిటిని ఆల్రెడీ కూల్చేశారు. లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, లాహోర్లో అత్యంత కీలకమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా మన వాళ్ళు ఆపేసిన పరిస్థితి. సో మిడ్ ఎయిర్లోనే మధ్యలోనే ఆపేసి వాటన్నిటిని కూడా కాల్చేస్తున్నారు. సో డ్రోన్స్ ద్వారా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ద్వారా మనం ఏదైతే ప్రయత్నం చేశామో వాళ్ళతో అదే విధంగా చేయాలని చెప్పి నడుపుతున్న పరిస్థితి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని రకాల మెజర్స్ తీసుకుంటోంది. ఎయిర్పోర్ట్ మీద డ్రోన్ గానీ మల్టిపుల్ మిసైల్స్ ద్వారా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా మనం 27 ఎయిర్పోర్ట్స్ మూసేశాము. జమ్మూ గానీ, శ్రీనగర్ గానీ, పఠాన్కోట్ గానీ, తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలు పాకిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ కు దగ్గరలో ఉన్న చాలా ఎయిర్పోర్ట్స్ అన్నిటి కూడా మూసేసిన పరిస్థితి. రాజస్థాన్ బార్డర్ ప్రసార్లో కూడా బ్లాక్అవుట్ మన వాళ్ళు ప్రకటించారు. బార్డర్ పరిధిలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా బ్లాక్అవుట్ అంటే కరెంటు తీసేయడం, సో దట్ ఎటువంటి నష్టం జరగకుండా ప్రికాషనరీ మెజర్ గా బ్లాక్అవుట్ మన వాళ్ళు ప్రకటించారు. రాత్రి 9 గంటల నుండి బ్లాక్అవుట్ కు భారత ఆర్మీ పిలుపునిచ్చింది. బార్డర్ సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో పూర్తిగా రాకపోకల్ని కూడా బంద్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. బికనీర్ లో కూడా మనకు సమాచారం అందుతుంది. బికనీర్ లో కూడా ముందు జాగ్రత్తగా బ్లాక్అవుట్ ప్రకటించారు. నల్ ఇలాకా మే బి కియా గయా బ్లాక్అవుట్. బికనీర్, నల్ ఈ ప్రాంతాల్లో డ్రోన్ ఎగరకుండా ఎటువంటి